ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఒక ప్లేస్లో పెనుగోలు బదులుగా పెనమకూరు అని పడింది. సో అందుకే ఆ వీడియోని డిలీట్ చేసి ఈ వీడియోని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు. సో మళ్ళీ ఒకసారి చూసేయండి. 6th సోషల్ టెట్ అండ్ డిఎస్సి మెటీరియల్ 5th లెసన్ పెనుగోలు కొండలపై ఒక గ్రామం. అలానే మీరు టెట్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే అవనిగడ్డ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్ మా అప్లికేషన్లో ఉన్నాయి ఫ్రెండ్స్, యాప్లో. సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు స్టోర్లోకి వెళ్తే కోర్సెస్ కనబడతాయి. ఏ కోర్స్కైనా కింద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే మీకు వాట్సాప్కి మెసేజ్ వస్తుంది. సో పేమెంట్ చేయగానే మీ కోర్స్ యాక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. కేవలం 100 రూపీస్కే అవైలబుల్ ఉన్నాయి. ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్. పెనుగోలు కొండలపై ఒక గ్రామం. పెనుగోలు అనేది గోదావరి తీరంలో ములుగు జిల్లాలోని వాజేడులో ఉంది. పోడు అనేది వ్యవసాయ విధానం. తెగ కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో నివసించే జన సముదాయం. వెదురు చెట్ల యొక్క కాండం. పెరటి తోట, ఇంటి ఆవరణలో పెంచే తోట. అటవీ ఉత్పత్తులు, అడవిలో పెరిగే ఉత్పత్తులు. కోయ అంటే కొండల్లో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. కోయలు పూజించేది రాతి విగ్రహాలు, బుర్ర మరియు తాడు. కోయల పండుగలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్ల నంపదం, కొడతల పండుగ మరియు భీముని పండుగ ఇవి కోయల ముఖ్యమైన పండుగలు. ఎల్ల నంపదం అంటే భూమి పూజ, కొడతల పండుగ అంటే పెద్దల పండుగ, దీన్ని సెప్టెంబర్లో జరుపుతారు. భీమిని పండుగ అంటే ఇప్ప పువ్వు పండుగ. సో ఈ 3 ఖచ్చితంగా నేర్చుకోవాలి. కరికొమ్ములు అంటే లేత వెదురు చిగుళ్ళు. కుటుంబ సభ్యులందరూ చేలల్లో, అడవిలో, వేటలో కలిసి పనిచేస్తారు. మగవాళ్ళు చేసే పనులు వ్యవసాయం, పశుపోషణల్లో ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు, పిల్లలు చేసే పనులు అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లడం వంటి పనులు. తూర్పు కనుమలు. డెక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి ఒక భాగం. ఈ పీఠభూమికి ఒక మూలన తూర్పు కనుమలు ఉన్నాయి. తెలంగాణలోని కొండలు పశ్చిమ కనుమల్లోనివి. తూర్పు కనుమలు జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి. తూర్పు కనుమలు. పెనుగోలు గ్రామంలోని కొండలు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్నాయి. కొండల్లో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సో ఆ గిరిజన తెగలు చూద్దాం. సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ ఇవన్నీ కూడా గిరిజన తెగలు. ఈ స్థానిక ప్రజలకు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. చాలామంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద, వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాంతం వారికి అటవీ సంపద గురించిన జ్ఞానం చాలా అపారమైనది, లోతైనది. అయితే ఈ తెగలు ప్రస్తుతం వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీళ్ళ జీవితాల్ని నాశనం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కొండల్లో పెనుగోలు గ్రామం ఉంది. సో పెనుగోలు గ్రామం కొండల్లో ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కోయ తెగ వాళ్ళు నివసిస్తున్నారు. కోయ అంటే అర్థం కొండల్లో ఉంటున్న మంచి మనిషి. వీరు మాట్లాడే భాష కోయ భాష. సో ఇలా కలర్లో ఇచ్చినవి, సో బోల్డ్ చేసి ఇచ్చినవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. కోయలు పక్క రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండల్లో ఉన్నారు. అయితే చాలామంది కోయలు కొండల నుండి వలస వెళ్ళిపోయి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇలా స్థిరపడ్డవారు ఇప్పుడు కోయ భాష మాట్లాడడం లేదు, తెలుగునే తమ భాషగా చేసుకున్నారు. పెనుగోలు గ్రామానికి చుట్టూ గుట్టలు ఉన్నాయి.
పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టలు. ఉత్తరాన ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, పశ్చిమాన చిన్న కుమ్మరిలంక, పెద్ద కుమ్మరిలంక ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. సో ఇలా కలర్లో ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఫ్రెండ్స్. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుండి ప్రవహించే నల్లందేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. వాజేడు కొండల నుండి దిగువన గుమ్మడి దొడ్డె గ్రామం ఉంది. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని చీకుపల్లి దగ్గర బొగతా జలపాతం ఉంది. పోడు. కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు. ఇది కొండల్లో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం. ఈ విధానంనే జూమ్ సాగు అని కూడా అంటారు. కొండరెడ్డి వంటి ఇతర తెగలు కూడా పోడు లేదా జూమ్ పద్ధతిని ఆచరిస్తాయి. పోడు పద్ధతి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉంది. ప్రతి గ్రామానికి వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి నిర్దిష్ట కొండలు, ప్రాంతం ఉంటాయి. వీరు ఈ ప్రాంతం లోపల కొంత అడవిని నరికి తగలబెడతారు. కొన్ని సంవత్సరాల పాటు ఈ భూమిలో వ్యవసాయం చేస్తారు. ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టి మళ్ళీ అడవి పెరగనిస్తారు. ఈలోగా వీరు అడవిలోని ఇంకో ప్రాంతంలో చెట్లు నరికి అక్కడ వ్యవసాయం చేస్తారు. ఈ విధంగా వాళ్ళ సాగు భూమి ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుతూ ఉంటుంది. ఒకసారి సాగు చేసిన భూమికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. కొండల్లో నవంబర్లో వానలు ఆగిపోతాయి. కోయలు డిసెంబర్ నెలలో గొడ్డళ్లతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు. కొట్టిన చెట్ల కొమ్మలు కొన్ని నెలల పాటు ఎండనిస్తారు. ఈ ఎండిన కొమ్మలను వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు. వానలు పడే సమయానికి నేల బూడిదతో కప్పి ఉంటుంది. జూన్లో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు. ఈ విధంగా కోయలు అనేక రకాల పంట విత్తనాలు కలిపి చల్లుతారు. వీరు నాగలిని కానీ పార కానీ ఉపయోగించరు. ఎలాంటి రసాయనిక ఎరువులు ఉపయోగించరు. నేలను దున్నితే మట్టి వదులై వానలు పడ్డప్పుడు పైమట్టి తేలికగా కొట్టుకుపోతుంది. కాబట్టి వీరు నేలను దున్నరు. దున్నితే మట్టి వదులై వానలు పడ్డప్పుడు పైమట్టి తేలికగా కొట్టుకుపోతుంది కాబట్టి నేలని దున్నరు. పై మట్టి కొట్టుకుపోతే నేల సారాన్ని కోల్పోతుంది. బూడిద, రాలిన ఆకులతో పై మట్టి సారవంతంగా ఉంటుంది. కాబట్టి అది కొట్టుకుపోకుండా కాపాడాలని రైతులు ప్రయత్నిస్తారు. కోయలు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు, మొక్కజొన్నలు, దుంపలు, చిరుధాన్యాలు, నువ్వులు, కందులు, పెసర్లు వంటి అపరాలు, వంకాయ, పచ్చిమిరప, గోంగూర వంటి కూరగాయలు. సో చిరుధాన్యాలు గుర్తుపెట్టుకోవాలి. సామలు, కొర్రలు, పప్పు, అడుసులు. అపరాలు కందులు, పెసర్లు. జొన్నలు, మొక్కజొన్నలు కూడా గుర్తుపెట్టుకోండి. వీరు ఎలాంటి సాగునీరు లేకుండా మిశ్రమ పంటలు పండిస్తారు. వీరు పండించే పంటలు సాధారణంగా 6 నెలల వరకు ఆహారంగా సరిపోతాయి. వీరి పొలాలు అడవి పక్కన ఉండటం వల్ల జంతువులు, పక్షులు పంటలపై దాడి చేస్తాయి. కోయలు పొలాల్లో మంచె కట్టి డిసెంబర్ వరకు పంటను కాపాడుకుంటారు. కోయలు ఒక పొలాన్ని కొన్ని సంవత్సరాలు సాగు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు మరొక పొలానికి వెళ్ళేవారు. పాత రోజుల్లో కోయలు పోడు వ్యవసాయం. పాత రోజుల్లో ప్రతి కుటుంబం 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమిని సాగు చేసేది. జొన్న సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇస్తుంది. ప్రతి కుటుంబానికి 600 కిలోల జొన్నలతో పాటు 150 నుంచి 200 కిలోల చిరుధాన్యాలు లభించేవి. ఇది పాత రోజుల్లో. ప్రస్తుతం 1 నుంచి 1.5 ఎకరాలు మాత్రమే ఉండటం వల్ల ప్రతి కుటుంబానికి అందే ఆహార ధాన్యాలు తగ్గిపోయాయి. పాత రోజుల్లో 2 నుంచి 2.5 ఎకరాలు సాగు చేసేవారు. ప్రస్తుతం
ఒకటి నుంచి 1.5 ఎకరాలు మాత్రమే ప్రతి కుటుంబానికి సాగుకి భూమి ఉంది. సో తగ్గిపోయింది ఇక్కడ. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల పోడు చేసి వదిలిపెట్టిన ప్రాంతానికి గతంలో కంటే త్వరగా తిరిగి రావాల్సి వస్తోంది. ఈ సమయం తగ్గిపోవడం వల్ల నేల గతంలో మాదిరి తన సారాన్ని పూర్తిగా పొందలేకపోతుంది. కలపేతర అటవీ ఉత్పత్తులు. వీరికి పెరటి దొడ్డిలో పండే ఆహార ధాన్యాలు, కూరగాయలు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో వీరి జీవనోపాధిలో అటవీ ఉత్పత్తుల సేకరణ, వేట ముఖ్య భాగం అయ్యాయి. అడవులు గొప్ప భాండాగారాల వంటివి. వీరు అడవిలో దొరికే అనేక ఆహారాలను, మూలికలను గుర్తించారు. పెనుగోలు గ్రామ ప్రజలు సంవత్సరం పొడవునా అడవిపై ఆధారపడి బతుకుతారు. గిరిజనుల కాలమానిని అంటే క్యాలెండర్. గిరిజనుల కాలమానిని రకరకాల పళ్ళు, దుంపలు, ఆకులు, చిన్న జంతువుల వేటకి సంబంధించిన కాలాలతో నిండి ఉంటుంది. మనుషులకు కానీ పశువులకు కానీ జబ్బు చేసినప్పుడు అడవిలోని మూలికలకు సంబంధించిన జ్ఞానంతో వాళ్ళు చికిత్స చేసుకుంటారు. పంట కోతకి కొన్ని నెలలు ముందు తర్వాత తప్ప గిరిజన మహిళలు, పిల్లలు అడవి నుండి ఆహార ఉత్పత్తుల సేకరణలో మునిగి ఉంటారు. వీరి 2 ముఖ్యమైన ఆహార వనరులు: 1 అడవి నుంచి సేకరించిన తేనె, 2 వెదురు చిగుళ్ళు. ఒక్క వెదురుతో చేసిన నిచ్చెనతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు. లేత వెదురు చిగుళ్లను కరికొమ్ములు అంటారు. వీటిని వెదురు పొదల చివర్ల నుండి సేకరిస్తారు. పైపొర తీసేసిన తర్వాత ఈ చిగుర్లను వండుతారు. ఇది చాలా రుచికరమైన పంట. ఈ కుటుంబాలకు మరొక ముఖ్యమైన ఆహారం, ప్రత్యేకించి వేసవిలో తాటికల్లు వీరి ముఖ్యమైన ఆహారం. మరొక ముఖ్యమైన ఆహారం. కుటుంబ సభ్యులందరూ కలిసి చేలల్లో, అడవిలో, వేటలో కలిసి పనిచేస్తారు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువ పనులు మగవాళ్ళు చేస్తారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లడం వంటి పనులు ఆడవాళ్ళు, పిల్లలు చేస్తారు. కొన్ని అటవీ ఉత్పత్తులను వారం వారం జరిగే సంతల్లో అమ్ముతారు. ఈ సంతల్లో ప్రధానంగా అమ్మేవి ఇప్పగింజలు. గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చే ఎన్నో సహజ నీటి ఊటలు గ్రామంలో ఉన్నాయి. ఇవి కాక కొండల నుండి ప్రవహించి శబరి లేదా గోదావరి నదిలో కలిసే ఎన్నో వాగులు ఉన్నాయి. రాళ్ళు ఉండటం వల్ల కొండల్లో బావులు తవ్వడం చాలా కష్టం. పెనుగోలు కొండల్లో ఉన్న గ్రామం అని గుర్తుపెట్టుకోండి. నీటి ఊటల్లో సంవత్సరం పొడవునా నీళ్లు లభిస్తాయి. కొన్ని వేసవిలో ఎండిపోతాయి. వానలు అయిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు వాగులు ప్రవహిస్తాయి. బెదురు. అడవిలో బెదురు దండిగా దొరుకుతుంది. ఇది వీరికి ఆహారంగానే కాక ఇల్లు, దడులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. వెదురుతోటి బుట్టలు, చాటలు, కోళ్ల గంపలు వంటివి అల్లి సంతల్లో అమ్ముతారు. అడవి నుండి వెదురు సేకరించే హక్కు పేపరు మిల్లులకు కూడా ఉంది. వెదురు కొట్టించి మిల్లులకు సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. దీని ద్వారా వీరు రోజుకి 150 రూపాయలు సంపాదిస్తారు. ఇల్లు, నివాస ప్రాంతాలు. పెనుగోలులో వెదురు, మట్టి, గడ్డితో ఇల్లు కట్టుకుంటారు. ఇంటి చుట్టూ పశువులకు, కూరగాయలు పెంచడానికి స్థలం ఉంటుంది. ఇంటి చుట్టూ ఉండే కంచె పశువులకు, కూరగాయ మొక్కలకు రక్షణగా ఉంటుంది. ఇంటికి మధ్య కొంచెం దూరం ఉంటుంది. పెనుగోలులో ఇల్లు గుట్టల పైన ఉంటాయి. పెనుగోలులో ఇల్లు గుట్టల పైన ఉంటాయి. ఇక్కడ మొత్తం 32 కుటుంబాలు, 124 మంది ఉన్నారు. ఈ నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు. ఏవైనా అంటురోగాలు ప్రబలినా ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు. ఆచారాలు. పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. కాలంలో మార్పులకు అనుగుణంగా వీరి పండుగలు ఉంటాయి. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహంను పూజిస్తారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహంను వీరు పూజిస్తారు. పెనుగోలు గ్రామస్తులు జరుపుకునే పండుగలు: ఎల్లనంపదం, భూమి పూజ, కొడతల పండగ, పెద్దల పండగ, భీమిని పండగ.
ఇప్ప పువ్వు పండగ. సో పెనుగోలు గ్రామస్తులు జరుపుకునే ముఖ్యమైన పండుగలివి. కొడతల పండుగను సెప్టెంబర్లో చేస్తారు. తమ దేవుడికి కూరలు పెట్టిన తర్వాత తింటారు. విత్తటం, కొయ్యటం, అడవి నుండి వేళ్ళు సేకరించడం వంటి ముఖ్యమైన పనులన్నీ పండగ చేసిన తర్వాతే మొదలవుతాయి. ఈ పండగల్లో వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ సమావేశం అవుతారు. ఈ పండగల్లో కోయల భవిష్యత్తు. ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వీరు చాలా పురాతన కాలం నుండి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా జీవన విధానాన్ని కొనసాగించే హక్కు వాళ్ళకి ఉంది. వాళ్ళు ఆధునిక వ్యవసాయంలాగా ప్రకృతిని ధ్వంసం చేయరు. వ్యవసాయం కోసం వాళ్ళు అడవిని నరికే ప్రాంతం కొన్ని సంవత్సరాల తర్వాత పునరుద్ధరింపబడేలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం వాళ్లకు చాలా తక్కువ అటవీ ప్రాంతం అందుబాటులో ఉన్నందున వాళ్ళ జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. చెట్లను కొట్టివేస్తూ ఉండటం వల్ల పేపర్ మిల్లులకు ప్రతిరోజు పెద్ద మొత్తంలో కావాల్సిన వెదురు వల్ల అడవులు క్రమేపీ అంతరించిపోతున్నాయి. చెట్లను కొట్టివేయడం మరియు పేపర్ మిల్లుల కోసం కావాల్సిన వెదురు వల్ల అడవులు అంతరించిపోతున్నాయి క్రమేపీ. చాలా కాలంగా వాళ్ళ జీవనోపాధులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే కోయలు అడవుల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. పోడు వ్యవసాయాన్ని ఆపడానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ పర్యావరణం గురించి, అడవిలో దొరికే పళ్ళ గురించి కోయలకు అపార జ్ఞానం ఉంది. ఈ ప్రజల అవసరాలు చాలా తక్కువ. వాళ్ళు ఉండే అడవులు అపార సంపద కలిగి ఉన్నాయి. వీరు ప్రకృతిలో ఎంతో సామరస్యంతో జీవిస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళ అవసరాలు అనేవి చాలా తక్కువ. వీళ్ళుండే అడవులు అపారమైన సంపదను కలిగి ఉన్నాయి. కాబట్టి వీరు ఎంతో సామరస్యంతో జీవిస్తున్నారని అర్థమవుతుంది. పెనుగోలు గ్రామంలో బడి, ఇతర సౌకర్యాలు వంటివి చాలా తక్కువ. పెనుగోలు గ్రామంలో ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. పెనుగోలు గ్రామంలో గిరిజన ప్రాథమిక పాఠశాల. అయితే హై స్కూల్ అంటే ఉన్నత పాఠశాల, హాస్పిటల్ సౌకర్యం కోసం పెనుగోలు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడు దాకా వెళ్ళాలి ఆసుపత్రి సౌకర్యం మరియు ఉన్నత పాఠశాల కోసం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe this channel.